అమెరికా వాళ్ళు ఇరాన్ రిలేటెడ్ గా ఒక పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేశారు. దీని వెనక చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. ఇన్ఫాక్ట్ ట్రంప్ చెప్తున్న మాటల్ని నమ్మి మార్కెట్ రికవర్ అయిందని మాట్లాడుకున్నావా, దానికి ఎటువంటి ప్రూఫ్ లేదు, ఎటువంటి వాలిడేషన్ ఇరాన్ రిలేటెడ్ గా లేదు అని క్లియర్ గా ఇంకొకసారి ట్రంప్ చెప్తున్న మాటలకి ఎటువంటి వాల్యూ లేదనేలా మనకి క్లియర్ గా ఇవాళ డేటా అయితే అప్డేట్ అవుతుంది. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకు ఇవాళ స్టాక్ మార్కెట్లు మళ్ళీ భారీగా పడ్డాయి, ఎందుకు మళ్ళీ మార్కెట్స్ లో డౌన్ ట్రెండ్ కనిపించింది, అండ్ బంగారం వెండిలో పెట్టుబడి చేయాలనుకుంటున్న వాళ్ళు చూడాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటి, వేటిల్ని ట్రాక్ చేయాలి ఇక్కడి నుంచి, సో దట్ వాటిల్లో ఎలాంటి మూవ్ ఉంటుందనే క్లారిటీ కోసం ఆ ఫ్యాక్టర్స్ ని మాట్లాడుకుంటూ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంక్లూడింగ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేసుకుని ఫర్దర్ గా ఎలాంటి మార్కెట్ మొమెంటం ఉండొచ్చు అనేది మాట్లాడుకుంటూ ఫర్దర్ మార్కెట్ డేటాని డిస్కస్ చేసుకుంటూ వాటి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే ఈ ఎనర్జీ సెక్రటరీ, అమెరికాకు సంబంధించిన ఎనర్జీ సెక్రటరీ చేసిన పోస్ట్ డిలీట్ అవుతూ ఉండడం సర్వత్రా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ యుఎస్ రిలేటెడ్ గా కలుగుతూ ఉంది. వాళ్ళు చెప్తున్న మాటలకి నిజమైన రియాలిటీకి సంబంధం ఉందా అని. ఇక నుంచి కొన్ని డేస్ బ్యాక్ యుఎస్ ట్రంప్ అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం స్టేట్మెంట్స్ చేశారు, ఇరాన్ కి సంబంధించి మెజారిటీ మేము అచీవ్ చేసేసాం, ఏమేమి టార్గెట్స్ అచీవ్ చేయాలో అవి అచీవ్ చేసేసాం, వాళ్ళ ఆర్మీ, వాళ్ళ నేవీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని మేము కూల్చగలిగాం, మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగాం, ఇక చాలా త్వరగానే మేము ఈ యుద్ధాన్ని ముగిస్తామనేలా స్టేట్మెంట్స్ చేశారా. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కూడా చేతుల్లో తీసుకోవాలనుకుంటున్నాను, మా అండర్ లోకి తీసేసుకుంటామనేలా యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ చేశారు కదా. ఇది తను స్టేట్మెంట్స్ చేశాక ఎక్కడా కూడా ఇరాన్ దగ్గర నుంచి అపోజ్ రాలేదు. అరివెన్ ఈ క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్ అయినా ఆర్ కంపెనీస్ అయినా ఈ ఇష్యూ క్లియర్ అయిపోతుందన్న ఒక క్లారిటీ మనకి ఇవ్వలేదు. ఇది నిన్న ఈవినింగ్ వరకు మనకున్న డేటా. బట్ నిన్న రాత్రి 11-12 ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి వస్తున్న ఒక్కొక్క డేటా పాయింట్ ని మీరు ట్రాక్ చేస్తే యుఎస్ఏ చెప్తున్నవి అక్కడ రియాలిటీలో ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్నది కంప్లీట్లీ డిఫరెంట్. ఇరాన్ రిలేటెడ్ గా యుఎస్ యుద్ధం ఆర్ ఇజ్రాయెల్ యుద్ధం వెంటనే ఎండ్ అయ్యేలా అయితే మనకి కనిపించలేదు. దానికి ఫస్ట్ సైన్ యుఎస్ ఎనర్జీ సెక్రటరీ ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా వెళ్తున్న షిప్స్ కి యుఎస్ ఒక నావీ సపోర్ట్ చేస్తుంది, అంటే సేఫ్టీగా ఉంటుంది, ఎవరు వెళ్ళాలనుకున్నా వెళ్ళండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, సేఫ్టీ ఇస్తాం, ఎస్కాట్ చేస్తాం, మీకు అండగా ఉంటాం, దాంట్లోంచి వెళ్ళడానికి అనేలా యుఎస్ ఎనర్జీ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ చేశారు, పోస్ట్ చేశారు. బట్ అది వెంటనే డిలీట్ అయింది. దాని తర్వాత యుఎస్ కి సంబంధించిన వైట్ హౌస్ ఉంటుంది కదా, ఆ వైట్ హౌస్ వాళ్ళు దానికి సంబంధించిన సెక్రటరీ అయిన కెరోలినా లేవియట్ క్లారిఫై చేశారు దట్ ఏదైతే పోస్ట్ ఎనర్జీ సెక్రటరీ చేసినట్టు మీకు కనిపిస్తుందో అదొక మిస్కమ్యూనికేషన్, మేము ఎటువంటి ఎస్కాట్ చేయట్లేదు, మేము ఎటువంటి సపోర్ట్ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న షిప్స్ కి మేము ఇవ్వట్లేదని ఎలా చెప్పారు. దట్ మీన్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న షిప్స్ కి యుఎస్ సపోర్ట్ ఇవ్వట్లేదు, బికాస్ అక్కడ ఒక అన్సర్టనిటీ ఉంది. అంత ఈజీగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అవ్వడం పాసిబుల్ కాదు. ఈవెన్ యుఎస్ కూడా ఆ బాధ్యతను తీసుకోలేకపోతుంది అనేసరికి అప్పటి వరకు ట్రంప్ చెప్పిన ప్రతి మాటని నమ్ముతూ వచ్చిన స్టాక్ మార్కెట్ ఈ ఒక్క అప్డేట్ డిలీట్ అవుతూ వైట్ హౌస్ ఇచ్చిన క్లారిఫికేషన్ తో అన్సర్టనిటీ ఇంకా స్ట్రాంగ్ గానే ఉందని నమ్ముతూ క్రూడ్ ఆయిల్ సడన్ గా జంప్ అయింది, $81 కి పడిపోయింది, $81 పర్ బ్యారెల్ కి పడిపోయింది. వీళ్ళు పోస్ట్ చేస్తున్నప్పుడు దాని నుంచి మళ్ళీ సడన్ గా రివర్సల్ అయి $90 పర్ బ్యారెల్ మార్క్ కి వచ్చింది. మోర్ దాన్ 10% దగ్గరగా కింద నుంచి క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఈ ఒక్క అప్డేట్ చేసి డిలీట్ చేస్తూ ఉండడం ఇక్కడితో ఎండ్ అవ్వట్లేదు. యూకే మ్యారిటైమ్ వాళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, మ్యారిటైమ్ ఏజెన్సీ వాళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. 3 షిప్స్ మిడిల్ ఈస్ట్ లో కొన్ని ప్రొజెక్టైల్స్ ద్వారా హిట్ అవ్వబడ్డాయని, అంటే 3 షిప్లు దాడి చేయబడ్డాయని, అందులో ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని దాడి చేయబడిందని యూకే వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటాని షేర్ చేశారు. అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, థాయిలాండ్ కి సంబంధించిన ఫ్లాగ్ ని క్యారీ చేస్తున్న ఒక కార్గో షిప్, ఇండియాకి వస్తున్న కార్గో షిప్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర స్ట్రాంగ్ గా అటాక్ చేస్తుండడం ఇమేజెస్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఇరాన్ కి డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక ఇస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏదైనా షిప్ వెళ్తుంటే ఆ షిప్ ని నేలకు తీసుకురావడానికి మైన్స్ పెడుతున్నారు ఇరాన్ వాళ్ళు, అవి పెట్టద్దు, మేము ఆల్రెడీ ఒక 16 మైన్స్ ని న్యూట్రల్ చేయగలిగాం, ఆ మైన్స్ ని పెట్టడం ఆపండి అని ఇరాన్ కి ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో క్లియర్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒక కంట్రోల్ క్లియర్ గా ఇరాన్ చేతుల్లోనే ఉంది. వాళ్ళు మైన్స్ ద్వారానా వేరొక చోట్ల నుంచి డ్రోన్స్ ద్వారానా మొత్తానికి అటాక్స్ అయితే చేస్తున్నారు. దాని ద్వారా షిప్స్ పాసేజ్ అవ్వడం యాజ్ ఆఫ్ నౌ అయితే కష్టం ఉంది. అది ఈవెన్ ట్రంప్ కూడా డైరెక్ట్ గా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అండ్ ఇరాన్ కి సంబంధించిన అన్నిటినీ కూడా స్వాధీనం చేసేసుకున్నాం, మొత్తానికి మోస్ట్లీ మేము మా టార్గెట్స్ ని, మా ఆశయాల్ని అచీవ్ అయ్యామనేలా ట్రంప్ చెప్పారా, యుద్ధం త్వరలోనే ఎండ్ అవుతుందని చెప్పారా. బట్ ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంత వరకు వీలైతే మేము అంతవరకు పోరాడతాం, చివరి మనిషి ఉన్నంత వరకు మేము పోరాడతాం, మేము లొంగే ప్రసక్తే లేదు అనేలా యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ఇన్ఫర్మేషన్. తర్వాత లొంగుతారేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ దగ్గర నుంచి ఎక్కడ కూడా లొంగిపోతాం అనే దాని రిలేటెడ్ గా ఒక్క అప్డేట్ కూడా లేదు. సో ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్
అన్ని తన వ్యక్తిగతమైనవి, తన ఏదో డిస్కషన్స్ చేసినవి కాదని మార్కెట్ కి క్లారిటీ ఉంటూ మార్కెట్ లో మళ్ళీ ఫాల్ అండ్ క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరగడం మనకి కనిపించింది. ఇదే నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. మార్కెట్ పెరగడం మనకి మంచి విషయమే, కానీ ట్రంప్ చెప్తున్న మాటల్ని ఎంతవరకు మనం నమ్మొచ్చన్నదే మెయిన్ క్వశ్చన్. గతంలో పలుమార్లు ట్రంప్ స్టేట్మెంట్ చేయడం తన ఓన్ ఇమాజినేషన్ తో చేశారే కానీ ఓ డిస్కషన్ ఓరియంటెడ్ గా వేరొక కంట్రీతో కంబైన్ చేసిన స్టేట్మెంట్స్ చాలా తక్కువ. తన పర్సనల్ ట్వీట్స్ ఆర్ పర్సనల్ సోషల్ మీడియా పోస్టులు గానీ వాటన్నిటిని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు, ఇజ్రాయెల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళిద్దరూ యుద్ధం అంటే యుద్ధం అనేకునే వెళ్తున్నారు ముందుకి. బట్ యుఎస్ మాత్రం యుద్ధం ముగిసిపోతుంది అనేలా చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ యుఎస్ ఒక స్టెప్ వెనక్కి వేయాలనే చూస్తుంది, యుఎస్ ఈ యుద్ధాన్ని ఆపాలనే చూస్తుంది. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డేటా కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. యుఎస్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళని అడుగుతున్నారు, ఇరాన్ కాదు ఇజ్రాయెల్ అడుగుతున్నారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇరాన్ కి సంబంధించిన ఎనర్జీ వాటిపై టార్గెట్ చేయొద్దు, క్రూడ్ ఆయిల్ వాటిపై టార్గెట్ చేయొద్దు. ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేయాలి? ఇరాన్ మీద, ఎనర్జీ మీద. ఎనర్జీయే ఇరాన్ కి సంబంధించిన మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి అక్కడ టార్గెట్ చేసి ఇరాన్ కి సంబంధించిన ఎనర్జీ ప్రొడక్షన్ కానీ హిట్ చేస్తే ఇరాన్ ఆర్థికంగా నిర్వీర్యం అవుతుంది, వీక్ అయిపోతుంది. అప్పుడు ఇరాన్ ని టార్గెట్ చేయడం ఇంకా ఈజీ. సో వాళ్ళ స్ట్రెంగ్త్ ని టార్గెట్ చేయాలి అంటే వాళ్ళ ఎనర్జీ సోర్సెస్ మీద టార్గెట్ చేయాలని ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఎనర్జీ సోర్సెస్ మీద టార్గెట్ చేస్తున్నారు. క్రూడ్ ప్రొడక్షన్ మీద, వాటి రిఫైనరీస్ మీద టార్గెట్ చేస్తున్నారు. కానీ అలా టార్గెట్ చేస్తే క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అయితే, క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అయ్యి వాటి ఎక్స్పోర్ట్ ఇంపాక్ట్ అయితే ఎనర్జీ మార్కెట్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. వరల్డ్ లో ఉన్న చాలా కంట్రీస్ కి అది మంచిది కాదు. సో కాబట్టి ఆ స్థావరాలపై, ఎనర్జీ స్థావరాలపై అటాక్ చేయొద్దని ఇజ్రాయెల్ అడుగుతున్నారని రిపోర్ట్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇది ఇజ్రాయెల్ వాళ్ళు వింటారని అయితే నేను అనుకోవట్లేదు. వాళ్ళకి అల్టిమేట్ గా ఇజ్రాయెల్ ఒక ప్రొటెక్షన్ ప్రైమరీగా ఉంటుంది. ఎక్కడ టార్గెట్ చేస్తే ఎక్కువ ఇరాన్ హిట్ అవుతుందో అక్కడే వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి స్టిల్ ఇరాన్ కి సంబంధించిన ఎనర్జీ టార్గెట్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో హిట్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇరాన్ మీద వస్తున్న ప్రతి దాడి ఖచ్చితంగా యుఎస్ఏ నుంచి రాదు. ఇరాన్ కి చుట్టుపక్కల ఉంటున్న సౌదీ, ఒమన్, ఖతర్, ఈవెన్ ఈ కువైట్, వీటి దగ్గర ఉంటున్న యుఎస్ స్థావరాల దగ్గర నుంచి వస్తుంది. సో కాబట్టి ఆ స్థావరాలను హిట్ చేసే ప్రయత్నం ఆర్ అక్కడి నుంచి దాడిని చేయించేదానికి అక్కడ దేశాలు కూడా సహకరిస్తున్నాయి కాబట్టి వాటి మీద దాడి చేసే ప్రయత్నం ఇరాన్ స్టిల్ చేస్తూ ఉంది. దుబాయ్ రిలేటెడ్ గా మల్టిపుల్ ప్లేసెస్ లో స్టిల్ ఇరాన్ కి సంబంధించిన డ్రోన్స్ అటాక్ చేస్తూ ఉన్నాయి. ఇది అక్కడ ఎనర్జీ స్థావరాల మీద కానీ హిట్ అయింది అనుకోండి, ఇప్పటికేం మేజర్ హిట్ లేదు, బట్ హిట్ అయితే అది కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేస్తుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఇలా ఉంటే పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే ఈ రీసెంట్ గా ఎన్నుకోబడిన కొత్త సుప్రీం లీడర్ ఉన్నారా ఇరాన్ కి సంబంధించి, ఒకరు యుఎస్ ఇజ్రాయెల్ చేసిన దాడిలో కాలం చేశారు కదా, వాళ్ళ కుమారుడు వచ్చారా, తన మీద కూడా దాడి జరిగిందని, తను సేఫ్ గానే ఉన్నారు కానీ గాయాలైతే స్ట్రాంగ్ అయ్యాయని డేటా కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పటి వరకు ఇరాన్ కి సపోర్ట్ గా ఎవరున్నారు? చైనా, రష్యా కదా. ఇప్పుడు నార్త్ కొరియా కిమ్ కూడా ఎంటర్ అవుతున్నారు. కొత్తగా ఎన్నుకోబడ్డ సుప్రీం లీడర్ పై జరుగుతున్న దాడిని ఖండిస్తూ ఇరాన్ ఒక కొత్త నాయకుడికి మద్దతు తెలుపుతున్నట్టు తన ప్రెజెన్స్ ని కూడా మీడియా ముందుకిస్తున్నారు. నార్త్ కొరియా గురించి పెద్దగా ఎక్కడ డిస్కషన్ లో ఉండట్లేదు కదా ఈ మధ్య. సో తను కూడా మీడియా ముందుకు వచ్చి ఒక స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుఎస్ కి, ఇజ్రాయెల్ కి ఆపోజిట్ గా, చైనాకి, రష్యాకి అండ్ పర్టికులర్ గా ఇరాన్ కి ఫేవర్ గా ఈ స్టాండ్ అంతా ఇరాన్ కి కనిపిస్తున్నట్టున్నా దీని వెనకుంటున్న కంట్రీస్ స్లోగా డివైడ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నార్త్ కొరియా వాళ్ళు కూడా ఇరాన్ సైడ్ కి మూవ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ ఇరాన్ వాళ్ళు యుఎస్ కి, ఇజ్రాయెల్ కి కొన్ని టెక్ కంపెనీస్ హెల్ప్ చేస్తున్నాయేమో అని, ఆర్ మెజారిటీ టెక్ కంపెనీస్ అని యుఎస్ కి సంబంధించినవే కాబట్టి వాటిని టార్గెట్ చేసే విషయంలో కూడా వెనక్కి తగ్గరని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా ఆఫీసులు ఇంక్లూడింగ్ అమెజాన్ ఆఫీసులు ఏవేవైతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం కూడా ఇరాన్ చేస్తూ ఉందనేలా కూడా మనకి డేటా కనిపిస్తూ ఉంది. సో కొత్త అతనిపై కూడా స్ట్రాంగ్ గా దాడి చేయాలని యుఎస్, ఇజ్రాయెల్ వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. మరి దీనికి రిటాలియేషన్ గా ఇరాన్ ఏదైనా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇస్తుందా? ఇది రీసెంట్ గా ఉన్న అప్డేట్. ఒక్కసారి దాడి జరిగేదైనా జరిగితే ఓకే, బట్ తను ఉండి వాటి ద్వారా హిట్ అయి గాయపడి దానికి రిటాలియేషన్ గా, దానికి ప్రతీకారంగా ఇది ఇలా చేయాల్సిందే అని చెప్పి ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే అది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా, స్పెషల్లీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నా క్రూడ్ ఆయిల్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఒక్క క్రూడ్ ఆయిల్ మిడిల్ లో ఉంది. ఇప్పుడు ఆ ధర భారీగా పెరిగిందంటే ఆ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాల మీద ఆర్థిక భారం పెరుగుతుంది, వాళ్ళ కరెన్సీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. బికాస్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్ లోనే జరుగుతున్నాయి. ఆ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్ కి ఏమైనా లాభమా అంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ద్వారా పంపించాలనుకున్న ఏ కంట్రీ కూడా ఆ క్రూడ్ ఆయిల్ ని పంపించలేక క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతున్నా క్రూడ్ ఆయిల్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటూ కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ ని పెంచుకుంటూ వాళ్ళేం లాభపడరు. కానీ కొనాలనుకున్న దేశాలు మాత్రం అధిక ధర పెట్టిన అవైలబిలిటీ తక్కువ అవడం వల్ల ఎనర్జీ క్రైసిస్ ని ఎదుర్కొంటారు. ఇది ఏ మాత్రం ప్రపంచానికి మంచిది కాదు. ఎనర్జీ ఇంపాక్ట్ అయితే ప్రపంచం అస్తవ్యస్తం అవుతుంది. ఇది ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్, చాలా ఇండస్ట్రీస్ దీని ద్వారా సఫర్ అవుతాయి. మీరు ఇప్పుడే చాలా దగ్గరలో కూడా చూసుంటారు. చాలా హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇన్ఫాక్ట్ చాలా ఇండస్ట్రీస్ కూడా ఎల్పిజి లేకపోవడం వల్ల, ఈ గ్యాస్ లేకపోవడం వల్ల వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ చేయలేకపోతున్నాం, టెంపరీగా మేము షట్ డౌన్ చేస్తున్నాం అనేలా వార్తలు మీకు వినిపిస్తూ ఉంటాయి. ఇది కొద్ది
రోజులకే ఇదే కంటిన్యూ అయితే ఈ ఇంపాక్ట్ ఎంత హైలో ఉంటుందనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఈవెన్ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇచ్చిన ఇంపార్టెంట్ మెసేజ్ కూడా ఇక్కడ మీ స్క్రీన్ ముందు పెడుతున్నాను. చాలా వరకు ఐటమ్స్ ఇప్పటి వరకు సప్లై చేస్తున్న ఐటమ్స్ ని సరిగా సప్లై చేయలేరని, టెంపరీగా వాటిని కొంతవరకు ఆపుతున్నట్టు కూడా మీకు డేటా కనిపిస్తుంది. బిర్యానీ టు దోశ చాలా ఐటమ్స్ చాలా కంపెనీస్ ఇప్పటి వరకు ఏవేవైతే సప్లై చేస్తామని ఒప్పుకొని ఉంటాయో హాస్టల్స్ లో కానీ ఐటీ కారిడార్స్ లో కానీ వాళ్ళ మెన్యూస్ ని కట్ చేస్తున్నారని, ఎక్స్ట్రాగా చార్జ్ చేస్తున్నారని, టెంపరీగా అయితే కొంతమంది మేము సప్లై చేయలేమని ఆపుతున్నట్టు. నాట్ జస్ట్ హైదరాబాద్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలాంటివి ఇంపాక్ట్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ ముందు గమనించవచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇరాన్ వార్ క్లియర్ అవ్వడం, పోనీ ఆ వార్ క్లియర్ అవ్వకపోయినా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ద్వారా పాసేజ్ అనేది ఫ్రీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ట్రంప్ పదే పదే వార్ గురించి కాదు, న్యూక్లియర్ యాక్టివిటీ గురించి కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ గురించే మాట్లాడుతున్నారు. అండ్ బంగారం గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు మాట్లాడుకుందంతా ఒక పక్క ఉంటుంది. పాజిటివ్ గా కనిపిస్తున్న విషయం ఏంటంటే వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న అప్డేట్ ఇది. ఐఈఏ వాళ్ళు ఉన్నారు కదా, ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఈవెన్ రష్యా యుక్రెయిన్ టైంలో కూడా వాళ్ళు ఇంతలా ఎనర్జీ రిజర్వ్స్ ని రిలీజ్ చేయలేదు వాళ్ళ దగ్గర ఉన్న వాటిని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం 400 మిలియన్ బ్యారెల్స్ దగ్గరగా ఆయిల్ ని రిలీజ్ చేయడానికి అంగీకరించారని వరల్డ్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు చెప్తున్నారంటే ప్రపంచంలో ఉన్న డిమాండ్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ మీట్ చేయలేకపోతుంది. అక్కడ ఇష్యూస్ ఉన్నాయి. సో కావాల్సిన దానికి సప్లైగా మన దగ్గర ఉన్న రిజర్వ్స్ ని కొన్నిటిని వదులుదామని ఐఈఏ వాళ్ళు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ముందుకు వస్తున్నట్లు కూడా డేటా మనకు కనిపిస్తుంది. ఈవెన్ G7 కంట్రీస్ అండ్ అదర్ కంట్రీస్ ఎవరి దగ్గర అయితే రిజర్వ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా వాళ్ళ రిజర్వ్స్ ని బయట పెడతారా, వాళ్ళు కూడా ముందుకు వస్తారనేది చూడాలి. మాటలే కనిపిస్తున్నాయి, ఎక్కడ డేటా కనిపించట్లేదు. ఫైనలీ ఎంటైర్ ఇష్యూ మార్కెట్ పడ్డానికి రీజన్ అయితే ట్రంప్ చెప్తున్న మాటలకి అక్కడ కనిపిస్తున్న రెస్పాన్స్, ఇరాన్ ఒక రెస్పాన్స్ కి సంబంధం లేదు. ఇంకా అటాక్స్ పెరుగుతున్నాయి, ఇంకా దాడులు పెరుగుతున్నాయని ఇలానే మార్కెట్ లో డేటా ఉంది. కాబట్టి ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందని ఒక క్లారిఫికేషన్ ట్రంప్ దగ్గర నుంచి కాదు, ఇరు దేశాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి వస్తే, ఇజ్రాయెల్, ఇరాన్ ఆర్ యుఎస్, ఇంకొక కంట్రీ అదర్ దాన్ యుఎస్ఏ దగ్గర నుంచి వస్తే మార్కెట్ లో మనం ఒక స్ట్రాంగ్ రిలీఫ్ ర్యాలీని చూస్తాం. అప్పటి వరకు వస్తున్న మేజర్ అప్డేట్స్ ఏదైనా నెగిటివ్ గా ఉంటే, క్రూడ్ ఆయిల్ ని భారీగా పెంచుతూ ఉంటే అది స్టాక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. బట్ ఇంపాక్ట్ చేస్తుందని భయపడి ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకుంటుంటే గుర్తుంచుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకొక 10% 20% పడచ్చేమో. ఒకవేళ కండిషన్ వర్స్ట్ అయితే పడచ్చేమో, అది 100% షూర్ కాదు. బట్ 100% షూర్ ఏంటంటే మార్కెట్ ఈ యుద్ధం సమయంలో ఎంత పడ్డా మళ్ళీ రికవర్ అయితే అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది, ఓవర్ నైట్ లో ఏ అప్డేట్ పాజిటివ్ గా వస్తుంది, ఓవర్ నైట్ లో మార్కెట్ ఎంత పెరుగుతుంది ఇది మనకి తెలియదు. కానీ సిచ్యువేషన్ అయితే నిన్నటి వీడియోలో పెరిగిన తర్వాత కూడా నిన్నటి వీడియోలో చెప్పాను, నాకు క్లియర్ అయినట్లు కనిపించట్లేదు, క్లారిటీ కనిపించట్లేదు. ట్రంప్ చెప్తున్న మాటల్ని మనం నమ్మలేమని. స్టిల్ ఇప్పుడు కూడా క్లారిటీగా లేదు, సిచ్యువేషన్ అన్సర్టెన్ గానే ఉంది. నిన్న కూడా ఎవరైనా డబ్బులు పెట్టాలనుకుంటే కమింగ్ టైమ్స్ లో వస్తున్న ఫాల్ లో, ఎలాగో ట్రంప్ చెప్పే మాటలు అంత ఈజీగా నమ్మలేం కాబట్టి కమింగ్ టైమ్స్ లో వస్తున్న ఫాల్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం మనకి మార్కెట్ లో ఉంటుంది. ఈ ఇష్యూ ఎంతలో క్లియర్ అవుతుంది, ఎన్ని డేస్ పడుతుంది, ఎప్పుడు ఇరాన్ వాళ్ళు తగ్గుతారు, ఆ యుఎస్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు, ఎవరు వెనక్కి తగ్గుతారు, అది ఎవరెవరిని కంట్రోల్ చేస్తారు, ఇది విత్ టైం మనకు అర్థమవుతుంది. ఆ లోపు మార్కెట్ సఫర్ అవుతాయి, దెన్ రికవర్ అవుతాయి. మార్కెట్ లో ఉన్న వాళ్ళగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వెయిట్ చేస్తే చాలు. ఈ పెయిన్ ని కూడా మార్కెట్ అబ్జార్బ్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్ గా పెరుగుతుంది. బట్ కొన్నిసార్లు యుద్ధం ఒక తీవ్రతని బట్టి పెరగడం కొంత డిలే అవ్వచ్చు, కానీ డెఫినెట్లీ మార్కెట్స్ స్ట్రాంగ్ గానే మళ్ళీ రికవర్ అవుతాయి. ఇదొకటి కొత్తగా వచ్చిన వాళ్ళు గుర్తుంచుకోవాలి. మార్కెట్స్ పని సరే, బంగారం పరిస్థితి ఏంటి? యుద్ధం జరిగిన చాలా సార్లు బంగారం స్ట్రాంగ్ గా పెరగాలి కదా, ఇప్పుడు ఎందుకు బంగారం పెరగడం కాకుండా పడుతుంది? ఈవెన్ సిల్వర్ కూడా పెరగడం కాకుండా పడుతుంది. అంటే ఒకటే గుర్తుంచుకోండి, బంగారం మన ఇండియాలో పెరగాలి అన్నా, వెండి మన ఇండియాలో పెరగాలి అన్నా ఇంటర్నేషనల్ గా ఉన్న బంగారం, వెండి పెరగాలి. అది ఫస్ట్ థింగ్. రెండవది, ఇంటర్నేషనల్ గా ఉన్న డాలర్ ఇండెక్స్, డాలర్ వీక్ అవ్వాలి, పడాలి. మూడవది, మన ఇండియన్ రూపీ కూడా వీక్ అవ్వాలి. అంటే ఇప్పుడు 92 దగ్గర ఉందా, 92.5, 93 అలా వెళ్ళాలన్నమాట. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ గా ఉన్న గోల్డ్ ధర కొంచెం అటు ఇటుగా అక్కడే ఉంది, కొంచెం కింద పడుతుంది, కొంచెం అక్కడ ఉంది, పెద్దగా ఏం దాంట్లో మార్పులు లేవు. కానీ డాలర్ విలువ ఇక్కడ మీరు గమనించవచ్చు, రీసెంట్ గా 95 దగ్గర వరకు వెళ్ళింది. ఇది కొంచెం నేను మీకు జూమ్ చేశాను చూడండి, 95.5 వరకు వెళ్ళి ఇప్పుడు 99 కి వచ్చింది డాలర్ ఇండెక్స్ ఒక విలువ. అంటే డాలర్ స్ట్రెంగ్ అయింది, దాని అర్థం బంగారం, వెండి పడాలి. అదే జరిగింది రీసెంట్ టైమ్స్ లో. ఇది ఎందుకు స్ట్రెంగ్ అయింది? క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఇప్పుడు డాలర్ లోనే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఏదైనా ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డాలర్ రిలేటెడ్ గా కూడా సేఫ్ హెవెన్ లా ఇన్వెస్ట్మెంట్స్ లా వెళ్తూ ఉంటాయి డబ్బులు. బట్ మేజర్ పాయింట్ అంతా కూడా ఈ డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే మళ్ళీ ఫర్దర్ గా వీక్ అవుతుందో, మళ్ళీ కిందకు వెళ్తుందో, ప్యారలల్ గా మన రూపీ రిలేటెడ్ గా వీక్నెస్ కనిపిస్తూ ఉంటుందో, ఆ పాయింట్స్ లో ఈవెన్ మనకి గోల్డ్ విలువ ఇంటర్నేషనల్ గా పెరగకపోయినా గోల్డ్ ధర ఇండియాలో పెరుగుతుంది. అలా కాకుండా మన రూపీ స్ట్రాంగ్ అయినా, డాలర్ స్ట్రాంగ్ అయినా, అంటే ఇక్కడ నుంచి డాలర్ ఇండెక్స్ పెరుగుతున్నా బంగారం, వెండి ధరల్లో మనం ఫాల్ ని చూస్తూ ఉంటాం. అండ్ వాటి ఒరిజినల్ ధరలు, ఇంటర్నేషనల్ గా ట్రేడ్ అయ్యే గోల్డ్ ధరల పరిస్థితి ఏంటి? అవి పెరిగే అవకాశం ఉందా, పడే అవకాశం ఉందా? అంటే అది కంప్లీట్లీ సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ యాక్టివిటీ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా బంగారం పెరిగేసరికి
ఇలాంటి వార్ సిచ్యువేషన్ వస్తూ ఉండడం, ఆ బంగారం నుంచి క్యాష్ కి అండ్ ఇతర వాటిలోకి షిఫ్ట్ అవ్వాలనే ప్రయత్నం లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్ లో అయితే కనిపిస్తుంది. కానీ ఒక మేజర్ రెడ్ ఫ్లాగ్ గోల్డ్ ని అమ్మేస్తున్నట్టు గోల్డ్ రిలేటెడ్ గా వీక్నెస్ రిపోర్ట్స్ కానీ ఏ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా నెగిటివ్ గా అయితే యాజ్ ఆఫ్ నౌ లేవు. అండ్ ఈ వార్ సినారియోలో ఈ డాలర్ ఇండెక్స్ ఏదైతే స్ట్రాంగ్ అయ్యి వెళ్తూ ఉందో, పైకి వెళ్తుందో గోల్డ్ కి నెగిటివ్ గా, ఇది ఒక్కటి కొంత కూల్ ఆఫ్ అయి సెటిల్ అయిందంటే గోల్డ్ రిలేటెడ్ గా ఈవెన్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా అదొక మంచి ఫ్యాక్టర్ అవుతుంది. బట్ సిల్వర్ చాలా టైం బ్యాక్ నుంచి మనం అవాయిడ్ చేస్తూ వస్తున్న డిస్కషన్ లో కూడా, బికాస్ అది ఇండస్ట్రియల్ డిమాండ్ ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. బట్ గోల్డ్ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ స్టెబిలైజ్ అవుతూ ఉండడం, దాని ద్వారా ఈ డాలర్ ఇండెక్స్ కూడా స్టెబిలైజ్ అవడం ఆర్ కొంత ఫాల్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్స్ లో మనకి గోల్డ్ ఒక ప్రైస్ లో కూడా స్టెబిలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా సెల్ చేస్తున్నారు కదా, 32,849 కోట్ల దగ్గరగా ఇప్పటి వరకు నిన్నటి వరకు సెల్ చేశారు కదా. ఇవాళ కూడా 6,267 కోట్ల దగ్గరగా ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. 11th మార్చ్ కూడా సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఇంటెన్సిటీ పెరుగుతూనే ఉంది. ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్స్ కూడా 87% దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గా నమోదవుతూ ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో వెళ్ళిన లో 23,600 అండ్ సమ్ చేంజ్, అంటే నియర్ గా చెప్పాలంటే 23,700 వరకు వెళ్ళి మళ్ళీ రికవర్ అయిందా మార్కెట్. సుమారుగా ఆ లెవెల్స్ కి దగ్గరగా ఉన్నాం. నిఫ్టీ రిలేటెడ్ గా ఆ లెవెల్ బ్రేక్ అయితే 23,400 అండ్ 22,800 లెవెల్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా మనకి కనిపిస్తాయి. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ రికవర్ అవుతుంటే, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా చూస్తున్న వాళ్ళు మాత్రం 57,510 ని గమనించండి. అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 200-day మూవింగ్ యావరేజ్. నేను రికవరీలో ఫస్ట్ రికవరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నది బ్యాంక్స్ నుంచి. ఫైనల్లీ ఇదంతా సమ్మరీగా చూడాలంటే యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ, యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నంత ఈజీగా క్లియర్ అయిపోతున్నట్లు కనిపించట్లేదని మార్కెట్ కి క్లారిటీ రావడం, ఇవాళ స్టాక్ మార్కెట్స్ పడ్డాయి. అది ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళి ఎండ్ అవుతుంది అన్న క్లారిటీ ఎవరికీ లేదు. అండ్ గోల్డ్ ఈ లోపు పడుతూ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్ అవుతూ ఉండడం గోల్డ్ పడడానికి కారణం. ప్యారల్ గా లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇంటర్నేషనల్ గా ఉంటున్న గోల్డ్ అండ్ సిల్వర్ లో కనిపిస్తున్న డాలర్ స్ట్రెంగ్ అవుతూ ఉండడం కూడా గోల్డ్ ని వీక్ చేస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. రూపీ స్ట్రెంగ్ అవడం కూడా బంగారం వెండి ధరకు మంచిది కాదు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగితే అవి పెరుగుతాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ అ మేజర్ థ్రెట్ ఆర్ మేజర్ రెడ్ సిగ్నల్ గోల్డ్ రిలేటెడ్ గా ఉందా సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి అంటే లేదు. యూజువల్ గా వార్ జరిగితే పెరగాలి కదా అంటే నార్మల్ యుద్ధాలకి పెరుగుతుందేమో గోల్డ్, బట్ ఆల్రెడీ గోల్డ్ పెరిగిపోయి ఉండడం, ఇలాంటి సినారియోలో క్యాష్ లోకి కొంత డబ్బులు షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. బట్ దానికంటే మేజర్ ఫ్యాక్టర్ ఈ యుద్ధంలో క్రూడ్ ఆయిల్ పెరిగిపోతూ ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఇంపాక్ట్ అయ్యి రేట్ కట్లు ఉండవేమో అని భయాలు గోల్డ్ ని కొంత పడేస్తుంటే, డాలర్ స్ట్రెంగ్ అవుతూ ఉండడం గోల్డ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఈసారి కొంత డ్యూయల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతుండడం గోల్డ్ వార్ కి స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వట్లేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇవాళ మీరు స్టౌక్ క్రాఫ్ట్ ని, టీకేకే ప్రెస్టీజ్ ని, బటర్ఫ్లై ని స్టాక్స్ ని గమనించారనుకోండి, 10% దగ్గరగా పైగా స్టాక్స్ అన్ని పెరిగాయి కదా. ఇలాంటి అన్సర్టనిటీలో కూడా దీనికి కారణం ఇండక్షన్ స్టవ్స్ వీళ్ళందరూ తయారు చేస్తూ ఉండడం. ఇప్పుడు ఎల్పిజి సప్లై, గ్యాస్ ఒక సప్లై తగ్గుతుంది. సో కమింగ్ టైమ్స్ లో అందరూ ఇండక్షన్ కుక్కర్స్ కి మారుతారేమో, ఆర్ సప్లై తగ్గితే రేపు పొద్దున మనకి ఇంట్లో వండుకోవడానికి ఒక ఇండక్షన్ కుక్కర్ ఉంటే మంచిది కదా అని సేల్స్ దాని రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉండడం. 300% దగ్గరగా పెరిగిందంట ఫ్లిప్కార్ట్ లో వాటి సేల్స్. దీంతో ఇవి తయారు చేస్తున్న కంపెనీస్ అన్నిటికీ లాభాలు ఉంటాయి కదా షార్ట్ టర్మ్ లో అని స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి కంగారు కూడా గ్యాస్ రిలేటెడ్ గా పడాల్సిన అవసరం లేదని, 2 LNG కార్గోస్ ఆన్ ద వేలో ఉన్నాయని, కంట్రీలోకి వస్తున్నాయని, సిచ్యువేషన్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుందని, ఈవెన్ ఎల్పిజి ప్రొడక్షన్ ఇండియా రిలేటెడ్ గా కూడా 25% ఇంక్రీజ్ చేశామని, అంతా కూడా హౌస్ హోల్డ్స్ కి అండ్ ఈవెన్ ఇతర ప్రియారిటీ సెక్టార్స్ కి, హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా సప్లై చేస్తున్నామని, ఏవైతే ఎల్పిజి ధరలు పెరిగాయో వాటిలో మెజారిటీ గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుందని అప్డేట్ చేస్తున్నారు. సో ఏవైతే స్టాక్స్ ఇండక్షన్ కుక్ టాప్స్ కారణంగా, ఎలక్ట్రిక్ కుక్ టాప్స్ కారణంగా లాభం చెందుతాయని మార్కెట్ అనుకుంటుందో, వాటి సేల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయని అనుకుంటుందో, ఆ కంపెనీస్ లో మీకు ఇవాళ ర్యాలీ కనిపించుండొచ్చు. ఇలా గతంలోనూ చాలా సార్లు మనకి జరిగింది. ఏదైనా క్రైసిస్ ఉన్నప్పుడు వాటి రిలేటెడ్ గా తయారు చేసిన ప్రొడక్ట్ కి సడన్ గా డిమాండ్ పెరగడం, స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. అది కన్సిస్టెంట్ గా సేల్స్ లో నమోదవుతుందా ఓవర్ ద పీరియడ్? ఇది ఒక మేజర్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ గ్యాస్ సప్లైస్ నార్మల్ అయిపోయాయి అనుకోండి, అగైన్ ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి వీటిని కొని ఆర్డర్ చేసే వాళ్ళకి సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి ఇది వన్ టైం ఈవెంట్ అన్న విషయాన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గుర్తుంచుకోవాలి. అండ్ మనకి గ్యాస్ ఇరాన్ దగ్గర నుంచి ఏం రాదు, మనకి మెజారిటీగా గ్యాస్ వచ్చేది ఖతార్ దగ్గర నుంచి. మనకు కావాల్సిన దాంట్లో 50% దగ్గర గ్యాస్ అక్కడి నుంచి వస్తుంది. నెక్స్ట్ యుఏఈ, యుఎస్ఏ, ఒమాన్, అంగోలియా, నైజీరియా అండ్ అదర్స్ మనకి LNG ని సప్లై చేస్తూ ఉంటారు. మరి థ్రెట్ ఏం లేదా అంటే ఇక్కడ మీరు గమనిస్తే మోర్ దాన్ 60%
దగ్గరగా మనకు కావాల్సిన గ్యాస్ వెస్ట్ ఏషియా నుంచే వస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అందులో కొంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. బట్ క్రూడ్ ఆయిల్ మాత్రం 70% దగ్గరగా ప్రెసెంట్ నాన్ హార్మోజ్ రూట్స్ లోనే ఇండియాలోకి వస్తూ ఉందని. కొంత ఇంపాక్ట్ అయితే అయింది క్రూడ్ ఆయిల్ మన ఇండియాకి రావాల్సింది. బట్ పానిక్ బుకింగ్ అవసరం లేదు. గవర్నమెంట్ దానికి తగు చర్యలు తీసుకుంటుందనే లాంటి అప్డేట్స్ కూడా మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్నాయి. దాని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ బ్రీఫింగ్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇదిలా ఉంటే ప్రతి సిచ్యువేషన్ ని అదునుగా చూస్తున్న సైబర్ క్రిమినల్స్ ఫేక్ ఎల్పిజి బుకింగ్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ మెసేజెస్ పంపిస్తున్నారు. మీ గ్యాస్ బుకింగ్ వచ్చింది, డెలివరీకి వస్తున్నాం, మీ నెంబర్ నీది, ఓటీపీ చెప్పండి అని లింక్స్ పంపించడం, ఓటీపీలు అడగడం జరుగుతుంది. దయచేసి ఎటువంటి ఓటీపీలు చెప్పొద్దు, యూపీఎస్ పిన్ చెప్పొద్దు అని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమాచారాన్ని ఇలా ఫ్రాడ్ జరుగుతుంది, గ్యాస్ పేరుతో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ని వాడుకుంటున్నారన్న సమాచారాన్ని వీలైనంత మంది మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం 8,70,000 కోట్లతో జల్ జీవన్ మిషన్ 2.0 ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇదేం కొత్తది కాదు, గతంలో ఉన్నదే. కానీ గతంలో ఉన్న దాంట్లో చాలా వాటిల్లో అవినీతి జరిగిందని ఈసారి మోడర్నైజ్ చేస్తూ, డిజిటలైజ్ చేస్తూ, మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ కొత్త 2.0 మిషన్ జల్ జీవన్ మిషన్ ని వాళ్ళు క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ చేశారు. దీనికి కారణంగా ఏ కంపెనీస్ కి ఎక్కువ లాభం ఉండే అవకాశం ఉంది, దీని రిలేటెడ్ గా స్కోర్ కార్డ్ తో పాటు ఏ కంపెనీస్ ఎక్కువగా లాభం చెందే అవకాశం ఉందన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. మీనింగ్ఫుల్ ఎక్స్పోజర్ వేటికి ఉంది ఈ స్కీమ్ రిలేటెడ్ గా అంటే ఇండియన్ హ్యూమ్ పైప్స్, విష్ణు ప్రకాష్ ఆర్ పొనిగల, ఇలా ఫర్దర్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇందులో ఈఎంఎస్ స్టాక్ లేదు కదా అంటే ఈఎంఎస్ వాళ్ళు రిపీటెడ్ గా ఈ జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్స్ లో మేము స్ట్రాంగ్ గా పార్టిసిపేట్ చేయమని ఇలా స్టేట్మెంట్స్ చేశారు. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారా లేదా మనకు తెలియదు. బట్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి మాత్రం జల్ జీవన్ మిషన్ లో పెద్దగా స్ట్రాంగ్ పార్టిసిపేషన్ మాది ఉండదనే అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈఎంఎస్ ని స్ట్రాంగ్ గా ఇందులో మనం ఇన్వాల్వ్ చేయలేం. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ విత్ లాజిక్ విత్ స్కోర్ కార్డ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. అమెరికా చరిత్రలో కనీ విరిని ఎరుగని రీతిలో 50 సంవత్సరాల టైం పీరియడ్ లో $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో మన ఇండియన్ కంపెనీ అయిన రిలయన్స్ వాళ్ళు యుఎస్ లో ఒక రిఫైనరీ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పారు. కానీ దీని రిలేటెడ్ గా రిలయన్స్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. $300 బిలియన్ డీల్ అంటే ఎవరికి డీల్, ఎవరి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ దీంట్లో రిలయన్స్ ఎలా లాభం పొందుతుంది, ఆర్ జస్ట్ ఇది ఒక నేమ్ సేక్ డీలా, దీని రిలేటెడ్ గా క్లారిటీ ఏంటన్నది ఇంకా మనకు అనౌన్స్మెంట్ అయితే లేదు. బట్ డీల్ అయితే ఏకంగా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర నుంచి రిలయన్స్ పేరుతో పాటు వచ్చింది. చూడాలి మరి దీని రిలేటెడ్ గా ఫర్దర్ అనౌన్స్మెంట్స్ రిలయన్స్ దగ్గర నుంచి ఎలా ఉంటాయని. ఇకపై మీరు వాడుతున్న మొబైల్ డేటా పైన కూడా ఫర్దర్ గా ట్యాక్స్ పడే అవకాశం ఉందా అంటే గవర్నమెంట్ దానికి ఆలోచనలు చేస్తున్నట్టు, డేటా యూసేజ్ ఎంత ఎక్కువ ఉంటుందనే దాన్ని బట్టి దానిపై ఫర్దర్ గా ట్యాక్స్ ని వేసే ఆలోచనలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మన ఇండియాలో డేటా ఒక వినియోగం స్ట్రాంగ్ గా పెరిగింది. అది యాక్చువల్లీ పాజిటివ్ గా చూడాల్సిన విషయం. అండ్ డేటా మీద ట్యాక్స్ వేస్తే ఎంత డబ్బులు వస్తుందిలే అనుకుంటే జస్ట్ 1 GB డేటా పై ₹1 ట్యాక్స్ వేశారనుకోండి, అది 22,900 కోట్ల దగ్గరగా రెవెన్యూని జనరేట్ చేస్తుందని. ఎందుకంటే ప్రెసెంట్ ఇండియా మొబైల్ డేటా ఒక కన్సంప్షన్ 229 బిలియన్ GB FY25 రిలేటెడ్ గా ఉంది. కాబట్టి జస్ట్ ₹1 ట్యాక్స్ 1 GB పరంగా వేస్తే 22,900 కోట్ల దగ్గరగా ట్యాక్స్ జనరేట్ అవుతుందని, తద్వారా గవర్నమెంట్ ఒక రెవెన్యూస్ పెరుగుతాయని ఇలా మనకి డేటా అయితే కనిపిస్తుంది. బట్ ఇది డేటా ఒక వినియోగాన్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ₹1 కదా ఏమవుతుందిలే అంటే అది అక్కడితో ఆగుతుందా? అంత మంచిగా రెవెన్యూ వస్తుందంటే ఫర్దర్ గా కూడా పెంచే అవకాశంలో గవర్నమెంట్ వెళ్తుంది. ఇది వినియోగాన్ని ఇంపాక్ట్ చేసే స్టేజ్ వరకు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి చూడాలి ఫైనల్లీ దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఎలా డెసిషన్ తీసుకుంటుందని. అండ్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ₹1 వేస్తేనే ₹1 ట్యాక్స్ 1 GB రిలేటెడ్ గా వేస్తేనే 22,900 కోట్లు గవర్నమెంట్ కి ట్యాక్స్ గా వస్తున్నప్పుడు ఇది మంచి పనులకు వాడచ్చు కదా ఇలా ట్యాక్స్ వేసి అని అనుకుంటారా? అది ఎటువంటి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ చేయకూడదని మీరు అభిప్రాయపడతారా? మీ ఒపీనియన్ ని చెప్పండి. నెక్స్ట్ హెచ్జీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళకి 401 crore విలువ చేసే రైల్ ఇన్ఫ్రా కాంట్రాక్ట్ లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. అండ్ జాష్ ఇంజనీరింగ్ ఇవాళ 4% దగ్గరగా పెరిగిందా? కారణం లాస్ట్ ఫిబ్రవరి మంత్ లో జాష్ ఇంజనీరింగ్ వాళ్ళకి 71 crores విలువ చేసే ఆర్డర్స్ లభించాయని. అందులో 23 crore ఇండియా నుంచి వస్తే 48 crore ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వచ్చినట్టు. దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 921 crore గా ఉందని అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు చైనీస్ వాళ్ళతో జాయింట్ వెంచర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారని, దీని ద్వారా వీళ్ళ మార్జిన్స్ ని పెంచుకొని సప్లై చైన్ ఒక ఆప్టిమైజేషన్ రిలేటెడ్ గా కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. సో చైనా వాళ్ళతో టైఅప్స్ ని పెంచి మార్జిన్ ని పెంచుకుంటారని వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అయితే మంచిదే. బట్ ఓవరాల్ మార్కెట్ లో ఉంటున్న వీక్నెస్ ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా కిందకి తీసుకువెళ్ళింది. నెక్స్ట్ ఈపాక్ డ్యూరబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ అయితే ఇవాళ పెరిగింది. కానీ వీళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సమ్ పార్ట్ ఆఫ్ దేర్ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అయిందని, ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ అండ్ గ్యాస్ అవైలబిలిటీ, రెడ్యూస్డ్ గ్యాస్ అవైలబిలిటీ కారణంగా. కానీ సిచ్యువేషన్
సిచ్యువేషన్ ని వీళ్ళు మానిటర్ చేస్తూ కావాల్సిన తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. సీగల్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 521 crores విలువ చేసే రోడ్ కాంట్రాక్ట్ అరుణాచల్ ప్రదేశ్ రిలేటెడ్ గా లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. కిమ్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు 1500 crore దగ్గరగా ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ ని తీసుకుంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు త్రూ QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి 1850 crore విలువ చేసే ఆర్డర్స్ లభించాయి. ఇవి నెక్స్ట్ 24 months లో కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. గోపాల్ స్నాక్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 17 crore 40 lakhs విలువ చేసే మనీ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి లభించిందని అండ్ ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చిన మనీ టోటల్ గా కలిపితే 37.4 crore దగ్గరగా డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి లభించినట్టు. ఇది గతంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పరంగా జరిగిన నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి లభించిన డబ్బులని గోపాల్ స్నాక్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. సో ఫైర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏదైతే నష్టం ఈ కంపెనీకి జరిగిందో దాని రిలేటెడ్ గా డబ్బులు 37,40,00,000 దగ్గరగా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు పొందారనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. పాలీక్యాబ్ వాళ్ళు ప్రెసెంట్ ఉంటున్న మ్యాక్రో సిచ్యువేషన్ అంతా కూడా అన్సర్టైన్ గా ఉంది కాబట్టి వాల్యూమ్ గ్రోత్ అనేది గతంలో ఇచ్చిన గైడెన్స్ కాకుండా మోడరేట్ టు మిడ్ సింగిల్ డిజిట్స్ లో నియర్ టర్మ్ లో ఉంటుందనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 4% దగ్గరగా పడింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.